ఉడతా ఏం చేస్తున్నావు? నేను పనసకాయ కూరకి నిద్రపోతున్నాను వనజ. నీకేం ఇష్టం వచ్చిన పళ్ళు తింటూ చల్లగాలికి హాయిగా నిద్రపోతావు. అది సరే గాని ఈరోజు నువ్వు బడికి పోలేదా? లేదు, ఈ రోజు బడికి సెలవు. మా అమ్మతో పాటు తోటలోకి వచ్చాను. ఈ రోజు నాకు పనస పండు గురించి చెబుతావా? అలాగే ఈ రోజు నీకు పనస గురించి చెబుతాను. చాలా సంతోషం ఉడతా. కానీ నువ్వు నాకు ఒక పని చేస్తే చెబుతా. ఏంటది ఉడతా? నువ్వు ఇంతవరకు కొన్ని పదాలను అక్షరాలను నేర్చుకున్నావు కదా, వాటిని గురించి నేను ఒక ఆట చెబుతాను. ఆ ఆటలో నువ్వు గెలిస్తే నీకు పనస గురించి చెబుతాను. ఓ అలాగే. పిల్లలు, మీరు ఇదివరకు నేర్చుకున్న పదాలు ఇక్కడ ఉన్నాయి చూసారా? ఆ పదాలకు సంబంధించిన బొమ్మలు కూడా పైన ఉన్నాయి. ఇప్పుడు మీరేం చేయాలంటే పైన ఉన్న బొమ్మల్లో ఒక బొమ్మ మెరుస్తుంది. ఆ బొమ్మకు సంబంధించిన పదం కింద ఎక్కడ ఉందో గుర్తుపట్టి ఆ పదం పైన నొక్కండి. ముందుగా నేనొక బొమ్మను గుర్తుపడతాను, చూడండి. చూసారుగా? ఇప్పుడు మీరు చెయ్యండి. వెరీ గుడ్, చాలా బాగా చేశారు. వెరీ గుడ్, చాలా బాగా చేశారు. వెరీ గుడ్, చాలా బాగా చేశారు. వెరీ గుడ్, చాలా బాగా చేశావు. నేనిప్పుడు పనసపై ఓ పాట పాడతాను, శ్రద్ధగా వినండి. భలే భలే పనస, పసందైన పనస, భలే భలే పనస, పసందైన పనస. పచ్చ పచ్చని పనస, తీయనైన పనస, పచ్చ పచ్చని పనస, తీయనైన పనస, తొనలు ఉన్న పనస. పనస పైన పచ్చన, పనస తొనలు తీయన, పనస పైన పచ్చన, పనస తొనలు తీయన, పనస తొనలు తీయన. భలే భలే పనస, పసందైన పనస, భలే భలే పనస, పసందైన పనస. మరోసారి పాడతాను, వినండి. భలే భలే పనస, పసందైన పనస, భలే భలే పనస, పసందైన పనస. పచ్చ పచ్చని పనస, తీయనైన పనస, పచ్చ పచ్చని పనస, తీయనైన పనస, తొనలు ఉన్న పనస. పనస పైన పచ్చన, పనస తొనలు తీయన, పనస పైన పచ్చన, పనస తొనలు తీయన, పనస తొనలు తీయన. భలే భలే పనస, పసందైన పనస, భలే భలే పనస, పసందైన పనస. పిల్లలు, ఇప్పుడు ఈ పాటలో పనస అని ఎక్కడెక్కడ ఉందో అక్కడ పనస పైన నొక్కండి. పిల్లలు, ఈ మూడు బొమ్మలను చూసి వాటి గురించి ఒక్కో వాక్యం చెప్పండి. ముందుగా ఒకటో బొమ్మ గురించి. ఇప్పుడు వనజను అడుగుదామా? వనజ, నువ్వు చెప్పు. చెట్టుకు పనస పళ్ళు కాశాయి.
ఇప్పుడు రెండో బొమ్మ గురించి. ఇప్పుడు వనజను అడుగుదామా? వనజ, నువ్వు చెప్పు. పనస పండును కోస్తున్నాడు. ఇప్పుడు మూడో బొమ్మ గురించి. ఇప్పుడు వనజను అడుగుదామా? వనజ, నువ్వు చెప్పు. కోతి పనస పండును తింటున్నది. ఇప్పుడు ప్రతి వాక్యంలో పనస ఎక్కడుందో వెతికి దానిపైన నొక్కండి. పిల్లలు, నేను ఒక కథ చదువుతాను, దానిని శ్రద్ధగా వినండి. చూడండి, ఒకరోజు వనజ సంతకు వెళ్ళింది. అక్కడ ఆమెకు పనస పళ్ళు కనిపించాయి. పనస పళ్ళు కొనాలని అనుకుంది. పనస పళ్ళు బాగున్నాయో లేదో పరీక్షించింది. ఒక పనస పండు ఎంత అని అడిగింది. ఒక పనసకు 10 రూపాయలని చెప్పాడు. 2 పనసలను ఇంటికి తీసుకెళ్ళింది. అమ్మకు పనసలు ఇచ్చింది. అమ్మ పనసకాయ కోసింది. పనస తొనలను వనజకు ఇచ్చింది. వనజ పనస తొనలు తిన్నది. పనస తొనలు చాలా తీయగా ఉన్నాయి. పనస పండు తనకి ఎంతో ఇష్టమని అమ్మతో చెప్పింది. మళ్ళీ చదువుతాను, శ్రద్ధగా వినండి. చూడండి, ఒకరోజు వనజ సంతకు వెళ్ళింది. అక్కడ ఆమెకు పనస పళ్ళు కనిపించాయి. పనస పళ్ళు కొనాలని అనుకుంది. పనస పళ్ళు బాగున్నాయో లేదో పరీక్షించింది. ఒక పనస పండు ఎంత అని అడిగింది. ఒక పనసకు 10 రూపాయలని చెప్పాడు. 2 పనసలను ఇంటికి తీసుకెళ్ళింది. అమ్మకు పనసలు ఇచ్చింది. అమ్మ పనసకాయ కోసింది. పనస తొనలను వనజకు ఇచ్చింది. వనజ పనస తొనలు తిన్నది. పనస తొనలు చాలా తీయగా ఉన్నాయి. పనస పండు తనకి ఎంతో ఇష్టమని అమ్మతో చెప్పింది. పిల్లలు, ఇప్పుడు మనం చదువుకున్న కథలో పనస అనే పదం 12 సార్లు వచ్చింది. కింద ఒక బుట్ట ఉన్నది. మీరు కథలో ఎక్కడెక్కడ పనస అనే పదం ఉందో అక్కడ నొక్కండి. అది పనసగా మారి బుట్టలో పడుతుంది. బుట్ట మొత్తం పనస పళ్ళతో నిండిపోతే మీరు గెలిచినట్టు. వెరీ గుడ్, చాలా బాగా చేశావు. 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 పిల్లలు, ఈ పదాన్ని నేను పలుకుతున్నట్టుగా వనజ పలుకుతుంది. ఆమెతో పాటు మీరు కూడా పలకాలి, సరేనా? పనస. పిల్లలు, మీరు పలుకుతున్నారా? పలకండి. పనస, పనస. ఇప్పుడు కొంచెం నెమ్మదిగా పలుకుతాను. ప న స, ప న స. ఇప్పుడు ఒక్కో అక్షరాన్ని విడివిడిగా పలుకుదామా? ప న స, ప న స. విన్నారుగా? ప న స అక్షరాలను ఎలా పలకాలో. వెరీ గుడ్. పిల్లలు, మీరు గతంలో కొన్ని పదాలు వాటిలోని అక్షరాలను నేర్చుకున్నారు కదా. మరి ఆ అక్షరాలకు మీరు ఇప్పుడు కొత్తగా నేర్చుకున్న న స అక్షరాలను కలిపితే కొన్ని కొత్త పదాలు తయారవుతాయి. ఆ పదాలను వనజ చదువుతుంది. ఆమె చదివిన తర్వాత మీరు చదవండి, సరేనా? నస, వస, వస, సంత, వనం, జనం, నరం, రసం, పనస, నడక, నలక, నడత, వసంతం, నరకం,
సంతకం, సంబరం. విన్నారుగా, వనజ పలికినట్టుగానే మీరు పలకండి. పిల్లలు, నా అక్షరాన్ని ఎక్కడ ప్రారంభించాలి, ఎలా రాయాలి అనేది తెలుసుకోవాలంటే అక్కడున్న చీమపై నొక్కండి. చీమ దారి చూపుతుంది. పిల్లలు, స అక్షరాన్ని ఎక్కడ ప్రారంభించాలి, ఎలా రాయాలి అనేది తెలుసుకోవాలంటే అక్కడున్న చీమ పైన నొక్కండి. చీమ దారి చూపుతుంది.